హాయ్ శ్రీకృత్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నాం. ఈరోజు మీ ముందటికి మళ్ళీ ఒక కొత్త ముచ్చటితో మళ్ళీ వచ్చాను. మీరు చూస్తున్న ఆలయం మా ఊరి దేవత ఆలయం దుర్గాదేవిది. కొత్తగా రంగులు వేశారు, గోడపైన దుర్గాదేవి రూపంలో పెయింటింగ్ వేశారు, చాలా బాగుంది. ఇంకో వైపున అమ్మవారు ఉగ్ర రూపంలో ఎలా ఉంటుందో ఆ పెయింటింగ్ కూడా వేశారు. అమ్మవారి పూజ అయితే ఇప్పుడు జరుగుతుంది. అమ్మవారి రూపం కనిపించకుండా క్లాత్ కట్టారు. పూజ చూడడానికి అయితే మా గ్రామ పెద్దలు అందరూ వచ్చారు. చూడండి ఎంతమంది ఉన్నారో. దుర్గమ్మ పూజ అయితే రాత్రి చేస్తారు ఎక్కువగా. నేను ఎక్కువసేపు ఉండలేదు, కొంచెంసేపు ఉండి ఇంటికి వెళ్ళిపోయాను. ప్రొద్దున వరకు అయితే పూజ అయితే అయిపోయింది. ఇంతకీ నేను మీకు అసలు విషయం చెప్పలేదు కదూ. మా ఊరు ప్రజలందరూ కలిసి మేము ఈ రోజు అయితే చెట్ల తీర్థాలకైతే వెళ్తున్నాము. మా గ్రామ పొలిమేరలో దుర్గమ్మదేవి ఆలయం ఉంటుంది. ప్రతి సంవత్సరం దుర్గమ్మదేవిని కొలుసుకోవడానికి చెట్ల తీర్థాలకు అందరం కలిసి వెళ్తూ ఉంటాము. ప్రతి సంవత్సరం వెళ్తుంటాం, కానీ 5 సంవత్సరాలకు ఒకసారి ఘనంగా నిర్వహిస్తారు. ఊరి ప్రజలు వాళ్ళ స్తోమతను బట్టి కొందరు గొర్రెలను కోస్తారు, కొందరు కోళ్లను కోసి అమ్మవారి మొక్కు అయితే తీర్చుకుంటారు. మేము కూడా ప్రొద్దున్నే వచ్చి గొర్రె కోసి అమ్మవారి మొక్కు తీర్చుకొని మనవంతు కూర తీసుకొని ఇంటికైతే వచ్చాను. బెలూన్ కొనుక్కోవడానికా? ఎక్కడ? వస్తా. జయ దగ్గర పోతున్నావా? వస్తా. నాకు కొనిస్తావా? ఓకే. నేను ఇంటికి వచ్చేసరికి అయితే కుట్టిగాడు రెడీగా ఉన్నాడు. నేను జయ దగ్గరికి వెళ్తున్నా బెలూన్ కొనుక్కోవడానికి అని అంటుంది. చూసారు కదా, మా అమ్మనైతే మేము అందరం తినడానికి మక్క గుడాలు అయితే రెడీ చేస్తుంది. చూడండి ఎలా ఉడుకుతున్నాయి, కట్టెల పొయ్యి మీద గుడాలు ఉడుకుతున్నాయి. నేను మటన్ తీసుకొచ్చాను కానీ చికెన్ తీసుకురాలేదు. అందుకని నాన్న కోడి తీసుకోవడం అయితే వచ్చాడు, అమ్మవారి దగ్గర కోయచ్చు అని. చెట్ల తీర్థాలు వెళ్ళేటప్పుడు అయితే ఫుడ్ అయితే చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తారు. చికెన్, మటన్, పూరీలు, చపాతీ, గుడాలు చాలా రకాలుగా చేశారు. మొత్తం వంట ఇంటి దగ్గరనే పూర్తి చేశారు. నా చిన్నప్పుడు అయితే అక్కడే నైవేద్యం వండి అమ్మవారికి నైవేద్యం పెట్టేవారు, కానీ ఇప్పుడైతే ఇంటి దగ్గరనే అన్ని చేస్తున్నారు. ఇంటికాడనే మొత్తం వంట ప్రిపేర్ చేసుకొని దుర్గామాత గుడి దగ్గరకు అయితే వెళ్తున్నాము. మేము బయలుదేరే సమయంలోనే చింటూ కూడా వచ్చేసాడు. వాడిని కూడా రిసీవ్ చేసుకొని దుర్గామాత గుడికి అయితే వెళ్తున్నాము. దుర్గామాత గుడి ఊరి చివరిలో కొండల మధ్యలో ఉంటుంది. చుట్టూ పచ్చని వాతావరణంలో చాలా బాగుంటుంది. ఇప్పుడు అమ్మవారికి అయితే నైవేద్యం ఆరగింపజేయాలి. అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. మేము తీసుకొచ్చిన నైవేద్యం అమ్మవారికి పెట్టి మంచిగా మొక్కుకొని బయలుదేరాము. మా ఊరి ప్రజలందరూ ఇక్కడ కనబడే గుట్ట చుట్టూ కూర్చొని వనభోజనాలు అయితే చేస్తుంటారు. మా ఊరి గుట్ట పైన రాములవారి గుడి, హనుమాన్ గుడి అయితే గుట్ట పైన ఉంటుంది. లాస్ట్ టైం గుట్ట పైన హనుమాన్ గుడి, రాములవారి గుడి ఎలా ఉంటుందో ఫుల్ వీడియో చేశాను. మన యూట్యూబ్ ఛానల్ లో చూడొచ్చు మీరు కూడా. చాలా మంది వచ్చి ఆల్రెడీ కూర్చున్నారు వనభోజనాలకైతే. మనమే లేటు. దారి మధ్యలో మల్లన్న గుడి, ఎల్లమ్మ గుడి ఉంటుంది. అక్కడ మనం దర్శనం చేసుకుని కొబ్బరికాయ కొట్టి వెళ్దాము. ఆ 2 టెంపుల్ కాడ దర్శనం చేసుకొని మన వాళ్ళు ఉన్న దగ్గరికి అయితే వచ్చేసాము. మన వాళ్ళు అన్ని రెడీ చేసి మా కోసమే వెయిట్ చేస్తున్నారు. ఇంకా కొంచెం సేపు లేట్ అయితే మమ్మల్ని వదిలేసి వాళ్ళే తినేలా ఉన్నారు. చూడండి ఎలా చూస్తున్నారు, ఎందుకంటే చాలా లేట్ అయింది ఇప్పటి వరకే. మేము రావడమే లేట్ అనుకున్నాం, కానీ ఇంకా వస్తూనే ఉన్నారు జనాలు. మనకైతే ఇప్పటికే చాలా లేట్ అయింది. మన వాళ్ళు అయితే ఫుడ్ లాగిచ్చేస్తున్నారు. మన కుట్టిగాడైతే ఇక్కడికి వచ్చినా కూడా ఫోన్ అయితే వదలతలేదు. చేతిలో ఫోన్ పట్టుకొని బిస్కెట్స్ తింటుంది. ఈ రోజు మనకు చెట్ల తీర్థాల మెనూ ఏంటో చూపిస్తాను చూడండి. చికెన్, మటన్, గుడాలు, పూరీలు. ఇక కుమ్మేయడమే లేటు. అందరం కలిసి అయితే తిన్నాము, కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాము. మనకు ఫంక్షన్ ఏదైనా సరే డ్యాన్స్ అయితే ముఖ్యం కాబట్టి అందరం అలా రెస్ట్ తీసుకున్న తర్వాత డ్యాన్స్ అయితే మొదలు పెట్టాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. బాయ్. సింగబలాలే బలు ఉన్నాయే, చేతుల సిలకర బెల్లాలే కలిసున్నాయే.
సింగా బలాలే బలు ఉన్నాయే సేతుల సిలకర బెల్లాలే కలిసున్నాయే DJ